నమస్తే, వెల్కమ్ టు ప్రగతి పదం. నేను మీ కేవి. హైదరాబాద్ లో జరగబోతున్న మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాలకు చెందిన మోడల్స్ హాజరవుతారు. వీరంతా మే నెల 6-7 తేదీల్లో హైదరాబాద్ కి చేరుకుంటున్నారు. ప్రారంభ కార్యక్రమంగా మే 7న చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, అనంతరం చౌమహల్లా ప్యాలెస్ వద్ద వెల్కమ్ డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. 120 మంది మోడల్స్ తో పాటు ఆయా దేశాలకు చెందిన 400 మంది ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వెల్కమ్ డిన్నర్ కి సంబంధించి చౌమహల్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేయాల్సిన కార్యక్రమాలపైన కూడా తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్యాలెస్ లో ఫోటోషూట్ కోసం సీటింగ్ ఏర్పాట్లు, లైవ్ మ్యూజిక్ కాంటెస్ట్, సూఫీ మ్యూజిక్, ఖవ్వాలి మ్యూజిక్ షో ఇక్కడ నిర్వహించబోతున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా 20 నిమిషాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగబోతున్నాయి. మరి ఈ కార్యక్రమాల తర్వాత వెల్కమ్ డిన్నర్ ఉంటుంది. తెలంగాణ రుచులతో పాటు నిజాం వంటకాలు, ఇతర భారతీయ రుచులు కూడా ఈ మెనూలో ఉన్నాయి. మరి ఇప్పటి వరకు భారత్ 2 సార్లు మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. మొదటిసారి బెంగళూరులో, తర్వాత ముంబైలో పోటీలు జరిగాయి. ముచ్చటగా 3వసారి ఈ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం విశేషం. 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. నెల రోజుల పాటు భాగ్యనగరం సందడిగా మారబోతోంది. లండన్కి చెందిన మిస్ వరల్డ్ సంస్థ తెలంగాణ పర్యాటక శాఖతో కలిసి ఈ పోటీలు నిర్వహిస్తోంది. మొత్తంగా తెలంగాణలో 10 వేదికలను గుర్తించగా 8 నుంచి 9 ఈవెంట్స్ ఇక్కడ జరగబోతున్నాయి. ప్రారంభ వేడుక, ముగింపు వేడుక హైదరాబాద్ నగరంలో జరుగుతాయి. మిగతా ఈవెంట్స్ తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జరిపేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్యాటకంగా తెలంగాణకు ఈ ఈవెంట్ మరింత పేరు తెస్తుందని అంటున్నారు అధికారులు. మిస్ వరల్డ్ పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అతిథులకు స్వాగతం, వారి బస ఏర్పాట్లు, ఈవెంట్స్ కోఆర్డినేషన్, విదేశీ ప్రతినిధుల సౌకర్యాలు అన్నిట్లో అప్రమత్తంగానే ఉంటున్నారు. నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్ల కోసం కసరత్తులు ప్రారంభించారు. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రం ఆతిథ్య రంగంలో మరింత ప్రాముఖ్యత సంతరించుకునే అవకాశం ఉండడంతో ప్రభుత్వం కూడా పోటీల నిర్వహణలో చొరవ తీసుకుంటోంది. అటు అధికార యంత్రాంగం కూడా ఈ పోటీల నిర్వహణ కోసం టీమ్స్ను కూడా ఏర్పాటు చేసింది. పర్యాటక శాఖతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసు యంత్రాంగం కూడా పోటీల నిర్వహణ కోసం సమాయత్తమవుతున్నారు.